భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు జన్మించాక ఎప్పుడో ఒకప్పుడు మరణం అనివార్యం. బతికినంతకాలం ధీరోదాత్తంగా బతకాలి. అనాయాన మరణాన్ని కోరుకోవాలని ద్రోణ స్తుతి చెబుతుంది. కష్టాలు లేని జీవితం ప్రశాంతమైన స్థుతి తెలియజేస్తుంది. అచంచలమైన భక్తితో దైవ ప్రార్థన చేస్తూ శారీరక ఇబ్బందులు లేకుండా కన్ను మూయాలని మనిషి ఆశించాలి. మళ్ళీ సంధ్యలో మనిషి ముగింపు ఎవ్వరికి భారం కాకూడదు. మంచాన పడి చికిత్సలు సేవలు చేయించుకుంటూ ఇతరులను శరీరపరంగా ఆర్థికంగా బాధలకు గురి చేయటం వల్ల ఆత్మీయుల మనసులో ఈసడింపుతో నెలకొని ప్రేమ దయ కోల్పోయి ప్రమాదం ఉంటుంది. మనిషికి అలాంటి ముగింపు బాధాకరం. అందుకే అనాయాసేన మరణం అంటుంది ద్రోణస్తుతి. దుర్ఘటన ప్రమాదాలకు గురై జీవితం అంతం కాకూడదు. కర్తవ్య నిష్టతో మరణం సంభవిస్తే అదే పుణ్యం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ యుద్ధం చేయి, ఓడిపోయావా స్వర్గలోక ప్రాప్తి, గెలిచావా రాజ్యభోగాలు లభిస్తాయని పార్థుడికి బోధించాడు. కర్తవ్య నిష్టలో మనిషి అంతం సైన్యం ఆనందదాయకమే. మనిషి అభ్యున్నతి కోసం సదా పరితపిస్తూ అందుకోసమే జీవితాన్ని అంకితం చేస్తూ గడిపిన ప్రఖ్యాత మానసిక శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ తన మరణాన్ని సైతం ఆస్వాదించాడు. అంతంలో తన సన్నిహితుడితో మాట్లాడుతూ మరణం ఇంత ఆనందకరమా అన్నాడట. కారణం జన్ముల ముగింపు కూడా అనాయాసమే. పేదరికం మనిషికి సంభవించేదే అయినా దీనంగా దైన్యంగా జీవించకూడదంటారు జిడ్డు కృష్ణమూర్తి. ఎట్ ది ఫీట్ ఆఫ్ ది మాస్టర్ అనే పుస్తకంలో ఎవరినో ఆశించి ఎవరి ముందో చేతులు చాపి జీవిగా జీవించకూడదు అంటారాయన. కష్టఫలే అన్నది జీవితాశయం కావాలి. అప్పుడు భాగ్యవంతుడికి పేదవాడికి తేడా ఉండదు. లక్షాధికారైన లవణమన్నమైన కదా. అందుకే పేదరికాన్ని అనుభవిస్తూ దైన్యంగా బతుకును ఈడ్చకూడదు. వినా దైన్యన జీవితం అంటుంది ద్రోణస్తుతి. పేదలు శ్రమించి ఆర్థికంగా ఎదగాలని ప్రయత్నిస్తారు. ఆ ప్రయత్నం ఫలిస్తే వారికి సంపదలు వచ్చి చేరతాయి. పేదరికం నుంచి శ్రీమంతుడిగా న్యాయబద్ధంగా ఎదిగితే ఆ ఆనందానికి అవతల ఉండదు. ఇలాంటి స్థితిలో మనిషికి తన మీద తనకు ఎనలేని నమ్మకం కలుగుతుంది. పేదలు ఇలాంటి స్థితిలో మనిషికి తన మీద తనకు ఎనలేని నమ్మకం కలుగుతుంది. పేదల బాధలు తెలిసినవాడు కనుక కారుణ్యవంతుడిగా ఉంటాడు. ఇదే ఇతరులకు స్ఫూర్తినిస్తుంది. కానీ శ్రీమంతుడు కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తే పేదరికం నేనున్నట్టుంటుంది. అందలం నుంచి కిందకి వస్తే అది బాధాకరం. నిజానికి శ్రీమంతులే అదృష్టవంతులని అనుకోరాదు. పేదరికంలో జీవిస్తూ కూడా ఇతరులను ఆశించకుండా ఉన్నదాంట్లో తృప్తికరంగా బతకడం గౌరవం, అదృష్టం. ఇలాంటి వారు సంపద్వంతుల కన్నా గొప్పవారు. పేదవాడైతేనే వివేకవంతుడై వివేకవంతుడై జీవిస్తే చాలు అన్నాడు గౌతమ బుద్ధుడు. దైవమా, నా ప్రాథమిక అవసరాలకు కొరతలేని జీవితం నేను జీవించి ఉన్నంత వరకు ఎవరిని ప్రాధేయపడాల్సిన అవసరం లేని జీవితాన్ని ప్రసాదించమని వేడుకోవాలి. ఇచ్చేవాడున్నాడు కదా అని ఎక్కువ ఏది అడగకూడదు.
మనిషి ఆర్థిక స్థితిని గమనించి దైవం దీవించడు. వివేకవంతుడికే భగవంతుడికి ఆశీర్వాదాలు లభిస్తాయి. అనివార్యమైన మరణాన్ని గురించి ఆలోచించడం వృధా. మరణాన్ని జయించాలని ప్రయత్నించి అందరూ ఓడిపోయారు. వారే రాజులు, రాజ్యముల్ గొల్గరే వారేరి అంటూ భాగవతంలో